అలంకరించిన పెద్దలు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా అంజిరెడ్డి గారికి, స్వర్ణరాజు గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, ప్రభుదాస్ గారికి, పెద్దలు తమ్ముడు మరో తమ్ముడికి, వెనకాల ఉన్న అందరి తమ్ముళ్ళకి, అక్కకి, వేదిక ముందున్న పెద్దలకి, జర్నలిస్ట్ సోదరి మళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్ననే కొత్తగా బాడీ ఏర్పడి మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్న అన్నదమ్ములకి, జర్నలిస్టులకు, మీడియాలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు మీరు మేము కలిస్తేనే జర్నలిజం. కాబట్టి జనాల మధ్యలో ఉంటూ మరి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తూ, మరి ఇటు సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్, మరి అన్ని విధాలుగా మరి వాస్తవాలను వెల్దిస్తే వాళ్ళే మీరు. మీ కళానుకున్న పదును దేనికి లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీ అందరూ ఒక కుటుంబ సభ్యుల వలె మమ్మల్ని నా వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్ మా అందరికీ కూడా మీరు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఎన్నో ఏళ్ళుగా మీతోటి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. రాబోయే రోజులలో కూడా మనందరం కలిసి కట్టుగా మరి నిజాలను, వాస్తవాలను ఒప్పుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు సుభాష్ రెడ్డి అన్న గారు, అలాగే మాజీ కార్పొరేటర్లు తమ్ముడు ప్రభుదాస్ గారు, అన్న సన్నరాజ్ శివమణి గారు, తమ్ముడు రజనీకాంత్, మనమ్మ అక్క గారు, నా సోదరుడు సోము, అలాగే ఈ యొక్క కార్యక్రమం మన కప్రా జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మెరుగు చంద్రమోహన్, ముత్తం ముఖేష్ గౌడ్, రామచంద్రమూర్తి ముగ్గురికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ ముగ్గురికి నా సలహా, జర్నలిజం అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, మీ మీదనే అన్ని ఆధారపడి ఉంటాయి. దయచేసి అందరినీ చూసి మీరు ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి. జర్నలిజం అంటే అందరూ చాలా అది ఒక నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి నమ్మకాన్ని మీరు పోగొట్టొద్దని నా యొక్క ముఖ్యమైన సలహా. ముఖ్యంగా ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారికి, ఆయన సహచరులకు నాది ఒకటే సలహా, జర్నలిజాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, జర్నలిజానికి ఒక మంచి పేరు తీసుకురావాలి కప్రాలని నా యొక్క మనవి. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమి లేదు. దయచేసి నా యొక్క కోరిక మన్నించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా ఇక్కడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీగా ఎన్నుకోబడినటువంటి మెరుగు చంద్రమోహన్ గారికి, ముఖేష్ గౌడ్ గారికి, రామచంద్రమూర్తి గారు, రాము గారికి, అదేవిధంగా సలహాదారులుగా వ్యవహరిస్తున్నటువంటి మన ఎంపాల పద్మారెడ్డి గారికి, బెల్లె అశోక్ కుమార్ గుప్తా గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులకు పేరు పేరుక నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మరొక వేదికలో అలంకరించిన పెద్దలు కూడా మన మాజీ ఎమ్మెల్యే పేతి సుభాష్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు సోమశేఖర్ రెడ్డి గారు మరియు స్వర్ణరాజు గారు, అదేవిధంగా ప్రభుదాస్ గారు, మనమ్మ గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ భవానీనగర్ కాలనీ వెల్ఫేర్ అధ్యక్షుడు మన కృష్ణారెడ్డి గారికి, మన బీజేపీ అధ్యక్షురాలు సన్నారెడ్డి గారికి, వెంకటాచలం గారికి, మురళీధర్ శర్మ గారికి, సోము మహేందర్ రెడ్డి గారికి, గోవిందర్ శివకుమార్ గారికి, సతీష్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఇందాక నేను స్టూడెంట్ చెప్పినట్టుగా మరి మీకు మాకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు విలేకరులకు కానీ, రోడ్డు దిగే ప్రెస్ విలేకరులకు కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ ఒక సత్సంబంధం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఏమన్నా చిన్న సమస్య ఉన్నా మనం కలిసి మనం ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ప్రెస్ క్లబ్ తరఫున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మరియు కోశాధికారిగా ఎన్నికైనటువంటి రామచంద్రమూర్తి గారికి, మరియు సలహాదారులుగా ఉన్నటువంటి పద్మారెడ్డి అన్న గారికి, అశోక్ అన్న గారికి,
మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జర్నలిజం అనేది సమాజానికి 4వ స్తంభం కాబట్టి మీ యొక్క విలువైన కలంతో మరి మీరు చూపించే ధైర్యంతో సమాజంలో ఇంకా నీతి నిజాయితీ సజీవంగా ఉన్నందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో మీ యొక్క జర్నలిజంతో మీ యొక్క సమాజం హితం కోరుతూ రాస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పద్మారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా గురుగారు మాజీ ఎమ్మెల్యే అన్న సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు మా బ్రదర్ మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్ గారు, బ్రదర్ సోమశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అన్న గణపల్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అన్న అంజిరెడ్డి గారు, షేర్ మణియమ్మ గారు, బ్రదర్ రజనీకాంత్ గారు, మరియు సుడుగు మహేందర్ రెడ్డి గారు, బ్రదర్ శివ గారు, మరి వేదికపై కూర్చున్న వాళ్ళు అందరికీ, మా ముందు కూర్చున్న జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున మా నమస్కారం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ ఎలక్టెడ్ కాప్రా ప్లేస్ క్లబ్. ఈ 10 సంవత్సరాలు మాకు ఇచ్చిన సహాయ సహకారు దానికి మీకు అందరికీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు ఇవాళ మా చేసిన అభివృద్ధి పనులు కవరేజ్ చేసిన వల్ల మాకు ఈ ఒక గుర్తింపు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మేము ఈ కొత్త ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మెంబర్స్కు ఎప్పుడైనా మా సహాయ సహకారాలు ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మేము పవర్లో ఉండండి లేకపోయినా మాతో ఎప్పుడైనా మీకు ఏ ఒక సపోర్ట్ ఉంటే ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ సహాయ సహకారం అందుబాటులో ఉంటామని చెప్పి ఈ ఇచ్చిన అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నూతన కార్యవర్గ ప్రమాణ గారికి వచ్చేసిన అన్న మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారికి, మరియు మిత్రుడు స్వర్ణరాజు గారికి, మరియు బీఆర్ఎస్ ఉప్పల్ నాయకులు సోమశేఖర్ గారికి, గణపల్ అన్న గారికి, కృష్ణారెడ్డి అన్న, అంజిరెడ్డి అన్న గారికి, మరియు షేర్మన్నమ్మ గారికి, మరియు రజనీకాంత్ రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా, నా ముందున్న అన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వారంటీగా పనిచేసుకుంటూ ప్రతి ప్రజల సమస్యను మరియు ప్రజలకు అవసరాలను నిరంతరము అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఎంతో కష్టపడుతున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో నాకు కూడా ఒక కార్పొరేట్గా ఉన్నప్పుడు సహకరించి మరియు ఎప్పుడన్నా మీ మనసును క్షమించమని కోరుకుంటూ, భవిష్యత్తులో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, మరి మేము ఇక్కడ ఈ వేదికని అలంకరించడానికి కారకులైన మీరు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, జనరల్గా అంటే మీడియా సోదరులతో ఎంతమంది లాభపడ్డది నాకు తెలియదు, కానీ నేను అలా వీడుండని కాపులం అయితే ఖచ్చితంగా మీడియా సోదరులే. నేను నా కాలేజ్ డేస్ నుంచి నేను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మరి జనాలకి చేరవేసి నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన నా మీడియా అన్నదమ్ములు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రానున్న రోజులలో అంటే జనరల్గా ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా, లేకపోతే ఏ నాయకుడైనా ఎవరికైనా సహాయం చేసి 10 మందికి తెలవాలన్నా మీడియా మిత్రులు రాయాల్సిందే, జనాలు చదవాల్సిందే. తద్వారా మరి ఆ నాయకుడికి పేరు రావడం జరుగుతుంది. సో ఇంత కీలకమైన రోల్ ప్లే చేస్తున్న మీడియా సోదరులు రానున్న రోజులలో కూడా ఇంకా మంచిగా రాణించి మరి
మంచి వార్తలని జనాల చెవులలో పడేటట్టు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ కాపురా ప్రెస్ క్లబ్ ఈరోజు కమిటీ అందరికీ పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ తెలంగాణ వందనాలు. స్టేజ్ కింద ఉన్న నా అన్న తమ్ముళ్ళు, రిపోర్టర్లైన అక్క చెల్లెళ్ళ అందరికీ తెలంగాణ వందనాలు. ఇప్పుడు జర్నలిస్టులు అని పేరు ఎందుకు పెట్టినరో కానీ జనం లిస్ట్ అంటే మంచిగా ఉండేది, జనాలకు పోయేది, వాళ్ళు ఏది మంచి అంటే మంచే, షెడ్ అంటే షెడ్డే. ఈడ కూర్చున్న వాళ్ళందరూ కోరుకుంటేనే ఎవరైనా పైకి వస్తాడు. ఈడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్క వార్త చెడు అన్నారనుకో, వాడు ఎంత మంచి పని చేసినా చెడ్డోడే అవుతాడు. మీరు జనాల మనసులు, జర్నలిస్టులు గారు. మీ అందరికీ కలం బట్టి రాసి ప్రజలకు గొడవాలంటే మీ చేతుల్లోనే ఉంది, చెడు చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ అందరికీ వందనాలు. మీరు ఇవాళ జర్నలిస్టులని ఇంతమంది ముందర కూర్చున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సెల్యూట్ కొట్టవలసిందే. ఎందుకంటే వీళ్ళనందరినీ హైలైట్ చేయాలంటే మీ చేతుల్లోనే ఉంది, డౌన్ చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి లెక్క కాదు, మీకు దండం పెడితేనే మాకు లెక్క. అందరికీ ఇక్కడ గెలిచిన చంద్రమోహన్ గారికైనా ఇక్కడ ఎవరు గెలిచినా ఒకటే, ఎవరొక్కరు. ఇప్పుడు ఇంతమందిలో ఎవరు గెలిచినా 5 మంది 4 అనేది కాదు, అందరు గెలుపు మీ గెలిపే, అందరు మీరే. మీరు కాకపోతే మీ దాంట్లో 2 3 పెద్ద ఉండాలని గెలిపించుకున్నారు కాబట్టి మీరందరూ ఒక్కటే. మాకు మీ అందరికీ ధన్యవాదాలు. చంద్రమోహన్ సార్కు కూడా ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ వందనాలు. కార్యక్రమానికి ఇచ్చేసిన అన్న మన ఎక్స్ ఎమ్మెల్యే సుభాష్ గారికి, అదేవిధంగా వేదిక మీద సోదరులందరికీ, వేదిక మీద సోదరులకి కూడా నమస్కారం తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం సోదరులు దాదాపుగా చాలామంది 25 పేరుగా కలిసి పనిచేసినాం. సర్వీస్లో మనమందరం ఒకరికొకరు తోడుగా ఉండి సర్వీస్ చేసిన వ్యక్తులుగా ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా సర్వీస్ విషయంలో మీరు మాకు తోడుగా ఉంది. మన కాలనీ వాసులు కానీ, మన గిరిజన వాసులు కానీ వారి మంచికి పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాపురా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంగా ఎన్నికైన సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సభాధ్యక్షులు పద్మారెడ్డి గారు, మరి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు సుభాష్ రెడ్డి అన్న గారు, తర్వాత అందరూ మాజీ కౌన్సిలర్లు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. సమాజం బాగుండాలంటే అందరికంటే ముఖ్యమైన పాత్ర ప్రెస్ వాళ్ళది. పెద్దలు అదే చెప్తుంటారు, సమాజం బాగుండాలంటే ముఖ్యమైన స్తంభాలు 4: రాజకీయ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, దాంతోపాటు ప్రెస్. అది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా మీడియా దృష్టికి వచ్చిందంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్ లాంటి, వాట్సాప్ లాంటివి వచ్చిన తర్వాత కూడా ప్రింట్ మీడియాకు కానీ ఎలక్ట్రానిక్ మీడియాకున్న ప్రాధాన్యత ఎక్కడ కూడా ఇంత కూడా తగ్గలేదు మనకు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలు దానికి ఎవరు ఆన్సరబుల్ కాదు. అదే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వస్తే దానికి ఎవరో ఒకరు బాధ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీతో
న్యూస్ని కవరేజ్ చేయాల్సి ఉంటుంది. మరి మన ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా ప్రెస్ వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులకు సపోర్ట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితులు ప్రెస్ వాళ్ళు కల్పించింది. మరి వీళ్ళ దాంట్లో కూడా ఐకమత్యం ఉండి ఈ ప్రాంతం అభివృద్ధిలో నాకు తెలిసి సరౌండింగ్ మున్సిపాలిటీస్లో కాబ్రాకు ఒక మంచి పేరు ఉంది. వేరే వేరే మున్సిపాలిటీతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రజలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, కానీ ఒకరినొకరు ఇబ్బంది పెట్టడం లాంటివి జరగవు. ఈ మధ్య కొంచెం స్టార్ట్ అయింది. దాన్ని మీరందరూ కూడా ఒక వ్యక్తి చేసే పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో గమనించి చెడు ఉద్దేశం ఉన్న వాళ్ళను ప్రోత్సహించకుండా మంచి చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళు ముందుకెళ్ళాలని కోరుకుంటూ సోదరుడు చంద్రమోహన్ మరియు వారి కార్యవర్గానికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన్నక్క గారు, ప్రభుదాస్ గారు, స్వర్ణరాజు గారు, సోమశేఖర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చేసుకుంటూ, ఇక తప్పకుండా అయితే మీకు చెప్పే అవసరం లేదు. మొదటి వ్యక్తి, మొదటి వ్యక్తి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, చలపతి గారు, మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన అన్నదమ్ముల అత్యంతలు కూడా పేరు పెట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రెస్ క్లబ్ కట్టేయడంలో మొట్టమొదటి వ్యక్తి నేను. ప్రెస్ క్లబ్ ఎక్కడ కూడా గతంలో లేదు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఇంకా 2-3 ఉండే, తర్వాత గట్కేశ్వరంలో ఒక చిన్న ప్రెస్ క్లబ్ ఒక రూమ్లో ఉంటుండే. మరి ఈ ప్రాంతానికి కుప్పల్లో ఒక ప్రెస్ క్లబ్ కావాలి, మరి కుషాంగలో ఒక ప్రెస్ క్లబ్ కావాలంటే 2 ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ప్రెస్ క్లబ్ జాగా ఇచ్చి అక్కడ కట్టించుకున్నాం. మరి ఇక్కడ కూడా ప్రెస్ క్లబ్ జాగా ఇస్తే దాంతో ద్వారా ఇక్కడ కట్టుకున్నాం. మంచి ఆలోచనతోటి ప్రెస్కి ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా సమస్య ఉంటే చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ కట్టుకున్నాం. ఆ సందర్భంలోనే ఈరోజు గతంలో 72 మంది ప్రెస్ క్లబ్ ఉంటే ఈరోజు 100 పైగా మిత్రులు జర్నలిస్టులు తయారైంది. ఇక్కడ చాలామంది అయినప్పుడు ఎప్పుడే కానీ 2-3 రకాలుగా వాళ్ళు యూనియన్ ఏర్పరచడం జరుగుతుంది. ఒక్కొక్క యూనియన్ ద్వారా ఒక్కొక్కరు పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా నూతన ప్రెస్ క్లబ్ ద్వారా ఈరోజు మరి గౌరవ మనం సీఎం అని పిలుచుకునే అన్న ఈరోజు నిజంగా కావడం, చంద్రబాబు గారు కావడం మనకు నిజంగా అదృష్టంగా భావిస్తూ వారి సారథ్యంలో మంచి పేరు తెచ్చుకుని ప్రెస్ క్లబ్ ప్రజలకు, నాయకులకు అందరికీ అనుసంధానంగా పనిచేసే ప్రెస్ క్లబ్ వీళ్ళందరూ కూడా పనిచేసి మంచి మన్ననలు పొందే రకంగా ముందుకు పోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచి పేరు, ఎందుకంటే చాలామంది ఈరోజు చూస్తున్నాం ప్రెస్లోనే రకరకాలు ఉన్నాయి. స్వార్థంగా పనిచేసి, స్వార్థరహితంగా పనిచేసేటి, అనుకూలంగా పనిచేసే కొన్ని పార్టీల పరంగా ఉన్న ఛానల్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా న్యాయపరమైన వృత్తి కాబట్టి, జర్నలిస్ట్ అంటే న్యాయపరమైన వృత్తి కాబట్టి న్యాయపరంగా ఏమున్నది ఏదో తెలుసుకొని అనుకూలంగా రాస్తే తప్పకుండా వాళ్ళు రాబోయే కాలం మంచి ప్రవీణులు అవుతారు. కాబట్టి ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు మంచి మెసేజ్ పంపించే రకంగా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి మిత్రులందరూ ఈరోజు బ్రహ్మాండంగా వారంతా కూడా ఈరోజు మంచి ఆలోచనతోటి మిత్ర బృందం ఈరోజు జర్నలిస్ట్ అంతా కూడా కలిసి మరి ఇక్కడ కాప్రా ప్రెస్ క్లబ్ ద్వారా వారందరూ కూడా కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ పార్టీగా వారందరినీ గుర్తిస్తూ ముందు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఈరోజు చాలా పెళ్లి ఉన్నాయి అన్నప్పుడు కూడా మరి అందరూ పోదామనుకున్నా కానీ తిప్పుతారని చెప్పే ఉద్దేశంతో ఆలోచించింది. దాన్నేలా భావించొద్దు. కాబట్టి ఎందుకంటే పెళ్లిలు ఉన్నాయి, అదే రూపాయలు చాలా ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడుకుంటా అని చెప్పడం వల్ల వాళ్ళు నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మంచి మనసుల ద్వారానే రాబోయే సిసిఎస్ అని చెప్పి చెల్లపల్లిలో పెట్టుకొని మరి అక్కడ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ
వాటిని మరి సాగు చేసిన దశలో ముందంజలబోతున్న పద్మారెడ్డి గారు మరి వారి సారథ్యంలో మరి చంద్రబాబు గారు తప్పకుండా ముందుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ వారి ముందరికంతా కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ మాతకి జై. సోదరులకి అలాగే వేదిక మీద పెద్దలు చంద్రబాబు గారికి, పద్మారెడ్డి అన్న గారికి, అలాగనే మా ఎక్స్ కార్పొరేటర్లకి, అంజన గారికి, మళ్ళీ దేవేంద్ర గారికి, మా ప్రెసిడెంట్కి, మా ఖాతా అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు ఏదైతే ఛార్జ్ తీసుకున్నారో చాలా సంతోషం. కాకపోతే 2 గ్రూపులు 3 గ్రూపులు సమస్య లేదన్నా మీరందరూ గట్టిగా ఉంటేనే మేమందరం కూడా భయపడతాం. మీరందరూ గట్టిగా ఉంటే మేమందరం ఏ లీడర్ అయితే కూడా భయపడతాడు. దయచేసి మీరందరూ యూనిట్గా ఉండాలి. ఎక్కడ కూడా అంటే డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రతి బస్తీలో, ప్రతి గల్లీ, ప్రతి ఇంటి డోర్ కూడా మీరు నాక్ చేస్తారు. మీకున్నంత అవగాహన కానీ మాకున్నది ఏ లీడర్ కూడా ఉండదు. ప్రతి ఒక్కరు మీకు అన్ని పార్టీల నుంచి మిమ్మల్ని కలుస్తారు. మేమైతే మా సొంతంగా మేమంటే మా పార్టీలో కలుస్తారు మాకు, కానీ మీకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఏ పార్టీలో మిమ్మల్ని కలుస్తారు, ఆఫీసర్లు కలుస్తారు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలుస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ మంచిగా ఉండాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దృష్టికి తేవాలి. మీరు అవసరం ఉంటే పేపర్లో కూడా రాయాలి. మీరు పని కూడా అందరినీ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఎవరు కూడా భయపడదు. దయచేసి వీడేమో చేస్తే వాళ్ళేమో ఆ లీడరు ఈ లీడరు ఏ లీడర్ లేదు. మీరు గట్టిగా మేమే గజ్జిలో ఉంటాం. మీరు గట్టిగా లేక ఈరోజు మేము అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. కాబట్టి మా అడ్వాంటేజ్ తీసుకోకుండా మళ్ళీ మీరు గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇక్కడ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. కాప్రా ప్రెస్ క్లబ్ యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉంటానని, నా కర్తవ్య నిర్వహణలో ఎవరి పట్ల భయం కానీ, ఎవరి పట్ల పక్షపాతంతో కానీ ప్రవర్తించనని, కాప్రా ప్రెస్ క్లబ్ యొక్క అంతర్గత విషయాలను బహిర్గతం చేయనని, బహిరంగంగా మాట్లాడనని, కాప్రా ప్రెస్ క్లబ్ యొక్క గౌరవాన్ని నిలబెడతానని, క్లబ్ సభ్యులతో కలిసి మమేకమై పెద్ద కుటుంబంలో వ్యవహరిస్తానని కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యులుగా ప్రమాణం చేస్తున్నాము.